బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 10 గంటలకు పైగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అలాగే కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ లాకర్లు, బంగారు ఆభరణాలు, భారీ మొత్తంలో నగదును కూడా గుర్తించారు. ఇటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో మురళీధర్ రావు బంధువులు అలాగే సన్నిహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో తనిఖీలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మురళీధర్ రావు స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికి దాదాపు 10 గంటలకు పైగానే అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. సాగర్, ఇప్పటికే 10 గంటలు దాటిపోయింది. చాలా కీలక డాక్యుమెంట్స్ ని అలాగే భారీ ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు అని తెలుస్తోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేయండి. సుమతి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టుల్లో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ ఎన్సీ మురళీధర్ రావు ఇంట్లో బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో 10 బృందాలుగా ఏసీబీ అధికారులు 12 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టర్ల విషయంలో ఇప్పటికే బంజారాయిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసంతో పాటుగా వెసల్లా మిడ్ హౌస్లతో పాటుగా కరీంనగర్, జహీరాబాద్లో ఉన్నటువంటి వారి బంధువుల నివాసాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులో ఈఎన్సీగా పనిచేస్తూనే ఆయన పదవి విరమణ పొందినా కూడా 18 ఏళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్స్టెండ్ చేసింది. సో 13 ఏళ్ళు ఎక్స్టెన్షన్లో కూడా భారీగా అక్రమాలు చేసినట్లుగా కూడా గుర్తించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఈయన కొన్ని రోజులు పనిచేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈఎన్సీగా. సో విజిలెన్స్ నివేదికలో 17 మంది అధికారుల పేర్లలో ఈ మురళీధర్ రావు పేరు కూడా ఉండడంతో ఆయన రాజీనామా చేశారు. అనంతరం కూడా ఇతని పైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలోనే మాజీ ఈఎన్సీ హరిరామ్తో పాటుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేసింది, వారిని అరెస్ట్ చేసింది. దాదాపు వందలాది కోట్ల రూపాయల అక్రమాస్తులు గుర్తించింది. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని సబ్ కాంట్రాక్టర్లో పెద్ద ఎత్తున మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడ్డారు. సబ్ కాంట్రాక్టర్లు తమ తనయుడు అయినటువంటి అభిషేక్ రావు సంబంధించినటువంటి బినామీ కంపెనీలకే కేటాయించినట్లుగా కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సబ్ కాంట్రాక్టర్లు వీళ్ళకి సంబంధించినటువంటి సన్నిహిత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి హర్ష కన్స్ట్రక్షన్స్ కూడా పెద్ద ఎత్తున సబ్ కాంట్రాక్టర్లు కేటాయింపుల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డట్లుగా కూడా ఏసీబీ గుర్తించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్తో పాటుగా భారీగా ఆస్తులు కూడా పెట్టినట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఆ డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్లు కూడా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అక్రమాస్తులను గుర్తించే అవకాశం కనిపిస్తుంది. కాళేశ్వరం తీగలాగితే మొత్తం డొంకంతా కదులుతున్నట్టుగా ఇప్పుడు ఇంజనీర్స్ కాకుండా ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొత్తం తెలుస్తోంది. సో ఇంకా బయటపడుతున్న డాక్యుమెంట్స్ కావచ్చు, వాటికి సంబంధించి మళ్ళీ అధికారులు రైడ్ చేసే అవకాశాలు ఉన్నాయా, వాళ్ళకి సంబంధించిన లింక్స్ ని ఆధారంగా చేసుకుని? సుమతి, ఖచ్చితంగా ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ విచారణకు కూడా వీళ్ళంతా హాజరయ్యారు. ఇందులో కీలకంగా విజిలెన్స్, కాళేశ్వరంలో అవినీతి పైన విజిలెన్స్ నివేదికలో 17 మంది అధికారుల పేర్లలో కూడా హరిరామ్తో పాటుగా ఇటు నూనె శ్రీధర్, మురళీధర్ రావుతో పాటుగా మరికొంతమంది అధికారుల పేర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా వాళ్ళ అక్రమాస్తుల పైన కూడా ఫోకస్ పెంచింది ఏసీబీ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అక్రమాలు చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారన్న అంశాలపైన కూడా కూపీలు అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు అధికారులతో పాటుగా మరికొంతమంది కీలకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో వారిపైన కూడా ఏసీబీ ఫోకస్ పెంచినట్లుగా కూడా తెలుస్తుంది. మురళీధర్ రావు విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఆయన అదుపులోకి తీసి కూడా ఏసీబీ విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, మొత్తానికి ఏసీబీ అధికారులు మురళీధర్ రావు ఇంట్లో దాదాపు 12 గంటలకు పైగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ రాత్రి కూడా సోదాలు